నమస్కారం ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం। మెదక్ జిల్లా కొల్చారం మండలం కోనాపూర్లో బీరప్పల జాతర ఉత్సవాల్లో పాల్గొన్న ఆవుల రాజిరెడ్డి, సోమన్నగారి రవీందర్ రెడ్డి, సుహాసిని రెడ్డిలు పాల్గొనడం జరిగింది। బీరప్పల జాతర చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు। ఇక్కడ ప్రజలందరూ కూడా సుఖ శాంతులతో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా సుఖ శాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాం। ఈ దర్శనానికి నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు మరియు అక్క సుహాసిని అక్క, మరి మండలాధ్యక్షుడు, మరి ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా కోనాపూర్ మల్లె సిద్ధులు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి మేము దర్శనం చేపించడం అనేది చాలా సంతోషం। ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం। ప్రతి సంవత్సరము ఏ విధంగా వివిధ జాతరలు జరుగుతాయో అట్లనే బీరప్ప జాతరకు ఒక ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ జరిగినా 3 ఏళ్లకో 5 ఏళ్లకో 7 ఏళ్లకో సారి జరుగుతుంది। ఈరోజు మనం కోనాపూర్లో ఈ జాతర బీరప్ప జాతరకు రావడం జరిగింది। గ్రామస్తులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా, వర్గాలు కులాలకు అతీతంగా అందరూ పాల్గొనే కార్యక్రమం ఇది। అందరూ ఆహ్వానించి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ మరి మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, రవీంద్ర రెడ్డి గారు ఉన్నారు, సుహాసిని అక్క, మరి అందరూ కూడా సాయిత్రి అక్క, మరి మండలానికి సంబంధించిన రమేష్, దాసు, అందరూ మల్లేషు, గ్రామస్తులకు సంబంధించిన మరి రంగంపేట గ్రామస్తులు ఉన్నారు, మనలో గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా చేసారు। కానీ ఒకవైపేమో వర్ణదేవుని కొరకు ప్రజలంతా చూస్తున్నారు, వర్ణదేవుడు కరుణించిండు, ఇటేమో వీళ్ళ ఏర్పాట్లకు కొంచెం భంగం కలిగింది, కొంచెం అసౌకర్యానికి గురయ్యారు। అయినప్పటికీ కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు। మరి బీరప్ప మరి ఈ ప్రాంత ప్రజల పట్ల చల్లని కరుణ చూపించి అందరి కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరిసే విధంగా మరి ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలి, వాళ్ళ కుటుంబంలో అన్ని కార్యక్రమాలు శుభకార్యాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా జరగాలి, ఆర్థికంగా పురోభివృద్ధిలోకి వెళ్ళాలి, వాళ్ళకు మానసికంగా కూడా అందరూ సంతోషంగా ఉండాలి అని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఈ ప్రాంత ప్రజలు చాలా చైతన్యవంత ప్రాంతం ఇది। మరి ఇక్కడి పక్కనే మంజీరా నది ప్రవహిస్తుంది, అంటే ఇవన్నీ కూడా ఈ ప్రాంతం మంజీరా నది ప్రవహించడము మరి ఆధ్యాత్మికంగా కూడా మంచి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం కాబట్టి ఇక్కడ మనుషులందరూ కూడా ఈ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం।